ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రభువు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి క్షేమకరంగా నడిపించును గాక. యాకోబు ఇంటిని విడిచి తిన్నగా బయలుదేరి మామ అయిన లాబాను నివసిస్తున్న ప్రాంతానికి వచ్చాడండి. ఎందుకు యాకోబు లాబాను దగ్గరికి రావలసిన అవసరం ఏంటంటే, ఇంటిలో ఒక చిన్న సమస్య, ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ కారణమును బట్టి యాకోబు బయలుదేరి లాబాను యొద్దకు వచ్చాడు. ఇప్పుడు లాబాను దగ్గర నివాసం చేస్తున్నాడండి. ఎప్పుడైతే యాకోబు వచ్చారు అనే మాట లాబాను విన్నాడో, పరిగెత్తుకొని వెళ్ళి హత్తుకొని మెడ మీద పడి ఓ చక్కని ముద్దు పెట్టి ఇంటికి తీసుకొని వెళ్ళి ఘనంగా చూస్తున్నాడు. ఎవరిని లాబానును ఘనంగా చూస్తున్నాడండి. ఎంత ఘనంగా చూస్తున్నాడు అంటే అంత ఘనంగా చూస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏది తక్కువ లేదు, కావలసినవన్నీ తెచ్చి పెడుతూ ఉన్నాడు. 3 పూటల శ్రేష్టమైన ఆహారాన్ని పెడుతున్నాడు. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, చుట్టముగా వచ్చిన వాడు చూసి వెళ్ళిపోవలసిన వాడు వెళ్ళిపోకుండా అక్కడే సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. నేననే మాట, చుట్టముగా వచ్చిన వారిని 1 రోజు 2 రోజులు బాగా చూసుకుంటారండి, అవునా కదా? ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తే ఒక 2 రోజులు 3 రోజులు బాగా, ఉదయం చికెన్ పెడతాం, మధ్యాహ్నం మటన్ పెడతాం, రాత్రికి చేప పెడతాం. ఎప్పుడు 1 రోజు 2 రోజులు 3 రోజులు, మహా అంటే ఒక 5 రోజులండి. 3 పూటల ముక్క లేకుండా ముద్ద పెట్టం. ఎవరికి? మన ఇంటికి వచ్చిన బంధువులకి శ్రేష్టమైన ఆహారాన్ని వండి పెడతాం. పాపం లాబాను కూడా యాకోబుకు శ్రేష్టమైన ఆహారాన్ని వండి పెడుతున్నాడు. ఇక యాకోబు ఐరన్ బట్టలేసి సోకుగా వీధులు ఊరు తిరిగి వస్తున్నాడు. ఆకలయ్యే సమయానికి ఇంటికి వస్తున్నాడు, అన్నం తింటున్నాడు, కాసేపు పడుకుంటున్నాడు, వెళుతున్నాడు. ఎన్ని రోజులండి? 1 నెల రోజులు చూచాడు. ఎవరు? లాబాను 1 నెల రోజులు గమనించి ఇక పొగ పెడుతున్నాడు. బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు పొగ పెడతాం కదా, వాళ్ళ గిన్నె పోకుండా కూర్చున్నారు అనుకో, ఏం చెప్తాం? ఈరోజు చికెన్, రేపు మటన్ పెట్టిన తర్వాత రోజు ఏం పెడతాం? పప్పు వేస్తాం. పప్పు వేసిన 2 రోజులు పప్పు వేస్తాం. 3వ రోజు ఏంటి? అబ్బా నా తల్లు బాగా పెడతాను, అనుభవం ఉన్నట్టుంది, పచ్చడి అంట. నిజమే కదా. ఇక 4వ రోజు ఏం చేస్తాం? రోట్లు 4 మిరపకాయలు, 2 టమాటాలు, ఉల్లిపాయలు దంచి ఎర్రగా తగిలిస్తాం. వాడు ఆ దెబ్బకైనా పరిగెత్తి, అమ్మా రేపు సాయంత్రం నేను రిజర్వేషన్ చేసుకుని వెళ్ళిపోతాను అంటాడు, అనడా? అట్లాగే యాకోబును కూడా పొమ్మనలేక మటను, చికెను, చేపల దగ్గర నుంచి ఎక్కడి దాకా వచ్చాడు? కారం దగ్గరకు వచ్చాడు. సరే, కారం పెడుతూనేమన్నా వదిలిపెట్టి పోతున్నాడంటే పోవట్లేదు. ఇక లాబాను అన్నీ గమనించి యాకోబును పిలిచి యాకోబుతో ఒక మాట అంటున్నాడు, అల్లుడా, నీవు నా ఎముకలలో ఒక ఎముకవి, నా మాంసములలో ఒక మాంసపు ముద్దవి, గనుక నేను నిన్ను వెళ్ళమని చెప్పలేను. నేను నిన్ను జుట్టు పట్టుకొని బయటికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టలేను. గనుక ఎట్లాగా వచ్చావు? ఏదో నీకు సమస్య కలిగింది కదా, వచ్చిన నువ్వు ఇక వెళ్ళదలుచుకోలేదు. గనుక ఖాళీగా ఇంట్లో ఉండటం ఎందుకు? నాకు మందలు ఉన్నాయి, నేను మందలు కలిగిన వాడును. గనుక నా కుమార్తెలు పంపటం బాగులేదు, లోకంలో పరిస్థితులు బాగలేవు, మందలు మేపుతున్న వారు సరైన వారు కాదు. గనుక నా కుమార్తెలు పంపేదానికంటే నీవే నా ఇంట్లో ఒక జీతానికి పనిచేయి అని అల్లుడుగా వచ్చిన వారిని ఎలా పెట్టేశాడు? ఏంటండి? జీతగాడిగా పెట్టేసుకున్నాడు. ఎవరు?
మామ ఏమి చేయాలో అర్థం కాక మామ చెప్పిన మాటకి ఒప్పందం చేసుకొని మందను కాచుకుంటూ వెళుతున్నాడండి. ఎన్ని రోజులు? ఇంచుమించుగా 20 సంవత్సరాలు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 20 సంవత్సరాలు మందను మేపుతూ, అరణ్యములో పగలు ఎండకు ఎండుతూ, మంచుకు నానుతూ, వర్షమునకు తడుస్తూ జీవితమును గడుపుకుంటున్న దినాలలో ఒకరోజు సాహసించి మామ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. మామా, నీ పెద్ద కుమార్తెను నీ చిన్న కుమార్తెను చేసుకునేదానికి 14 సంవత్సరాలు గతించిపోయాయి. అంతకుముందు 6 సంవత్సరాలు నేను నీకు కొలువు చేశా. నీ కుమార్తెల కొరకు కొలువు చేశాను, నీ మందల కొరకు కొలువు చేశాను. ఇప్పుడు నా జీవితం 20 సంవత్సరాలు ఎలా దాటుకొని వెళ్ళాయో అర్థం కావట్లేదు. అందుకని నా మనసు లాగుతూ ఉంది. ఎక్కడికి? నా తండ్రి ఇంటికి. నేను విడిచి వచ్చిన దేశమునకు నా మనసు లాగుతుంది గనుక నేను నా ఇంటికి, నా దేశానికి తిరిగి వెళుతాను అని లాబానుతో యాకోబు చెబితేనండి, ఇప్పుడు లాబాను యాకోబుతో అంటున్న మాట తెలుసా? అల్లుడా, ఓ అల్లుడా, నీవు ఏ ముహూర్తాన నా ఇంట్లో అడుగు పెట్టావో, ఏ ముహూర్తాన నీవు నా ఇంట్లో నీ పాదము మోపావో, ఇదిగో నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడయ్యా. యాకోబు అడిగినట్టున్నాడు, ఏమయ్యా నన్ను బట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటున్నావు కదా, నన్ను బట్టి నీకు ఆశీర్వాదం ఎలా కలిగింది అని అడిగితే, ఇప్పుడు లాబాను యాకోబుతో అంటున్న మాట తెలుసా? నేను శకునము చూసా. ఎవరు? ఏం మాట్లాడేంటండి? మీరు చూడట్లా? పెళ్లి చేసుకోవాలన్న శకునం చూస్తుంటివి, ఇంటికి పునాది వేయాలన్న శకునం చూస్తుంటివి, ఇండ్లు రిబ్బిన గడిచేయాలన్నా ఏంటి? మాట్లాడండి. ఏది చెయ్యాలని ఏం చూస్తున్నావు? శకునం చూస్తున్నావు. ఇది మంచి రోజా కాదా? ఇది మేలు కలిగే రోజా కాదా? శకునము చూచి మనం తెలుసుకుంటున్నాం కదా. లాబాను కూడా యాకోబు విషయములో శకునము చూచి తెలుసుకున్నాడంటండి. ఇప్పుడు లాబాను యాకోబుతో అంటాడు, యాకోబు, ఒకప్పుడు నాకు ఏమీ లేదు, ఒకప్పుడు నేను ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా నా జీవితం నాకు ఆశీర్వాదం అంటూ కనబడలేదు. ఇదిగో నీ వచ్చిన తర్వాత నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు అన్నాడు. అప్పుడు ఈ యాకోబు లాబానుతో ఒక మాట అంటున్నాడు. లాబాను యాకోబుతో అనటం కాదండి, ఇప్పుడు యాకోబు లాబానుతో అంటున్నాడు, నిజమే, నేను ఒంటరిగా బయలుదేరి నీ ఇంటిలో అడుగుపెట్టా, చేతి కర్రతో నా అనుకున్న వారి అందరికీ దూరమై, నా అనుకున్న వారందరూ నన్ను విడిచిపెడితే, నా అనుకున్న వారందరూ నాకు వెన్నుపోటు పొడిస్తే, నా అనుకున్న వారందరూ నాకు దూరమైపోయి నన్ను ఒంటరిగా విడిచిపెడితే, ఆ ఒంటరితనములో నేను అడుగు బయటికి వేస్తే నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, యాకోబు నేను నీకు తోడై ఉంటా, మాట ఇచ్చాడు. ఆ మాటను పట్టుకుని నేను అడుగులు వేస్తూ నీ యొద్దకు వచ్చాను. వచ్చిన నేను నీ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు నీకు ఎలా ఉంది? మొదట కొంచెమే. యాకోబు అంటున్నాడండి, నేను రాకమునుపు నీకు కలిగినది కొంచెమే, నేను రాకమునుపు నీవు సంపాదించుకున్న సంపాదన కొంచెమే. నా భాషలో చెప్పాలి, కొంచెమే అన్నదానికంటే ఆ పూటకు ఆ పూట రెక్కాడితే డొక్కాడుతున్నట్లుగా, కష్టపడితే కడుపు నిండినట్లుగా ఆ పూటకు ఆ పూట కలిగింది. ఎవరికి? మాట్లాడండి. ఎవరికి? లాబానికి. యాకోబు అంటున్నాడు, నేను రాక మునుపు, నేను నీ దగ్గరికి రాక మునుపు నీకు కలిగినది ఎంత? కొంచెమే, కొంచెమే. కానీ నేను ఎప్పుడైతే నీ యొద్దకు వచ్చానో, ఎప్పుడైతే నీ ఇంట్లో అడుగు పెట్టానో, నన్ను బట్టి దేవుడు ఏం చేశాడు? నిన్ను బహుగా. యాకోబు అంటాడండి, బహుగా. చదువు ఇప్పుడు ఆ మాట. ఆది కాండం 30వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుతూ ఉన్నారు.
జాగ్రత్తగా మీ బైబిల్ తెరిచి గమనించండి, చదువక్క. యాకోబు లాబానుతో చెప్తున్నాడు, లాబాను, నేను రాక మునుపు నీకు కలిగినది కొంచెమే, అయితే నీవు బహుగా అభివృద్ధి పొందావు. చూడండి, యాకోబు అంటున్నాడు, నేను పాదము పెట్టిన చోట ఎల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించు అన్నాడు. కొట్టండి, గట్టిగానే కొట్టండి. ఇక తలెత్తునన్ను చూడండి, నేను చెప్తాను. యాకోబు లాబానుతో అంటున్న, లాబాను, ఒకప్పుడు ఏమీ లేదు నీ కుటుంబంలో, కానీ నేను వచ్చిన తర్వాత నీకేం కలిగింది? అభివృద్ధి కలిగింది. ఎందుకు అభివృద్ధి కలిగిందంటే, నేను ఎక్కడ పాదము పెట్టినా, యాకోబు చెప్తున్నాడండి, నా అడుగు ఎక్కడ పెట్టినా అక్కడ ఏం కలిగింది? ఒక ఆశీర్వాదం నీకు కలుగుతూ వచ్చింది. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక, నేను ఏ చోట పాదము నిలిపినా, నేను ఏ చోట పాదము పెట్టినా ఆ చోట దేవుడు ఏం కలగచేస్తూ వచ్చాడంటే, ఒక అభివృద్ధి, ఒక ఆశీర్వాదం కలగచేస్తూ వచ్చాడు. ఎక్కడ? నేను అడుగు పెట్టిన ప్రతి చోట ఏం కలిగింది? ఆశీర్వాదం కలిగింది. ఈ ఆరాధనలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్నా నా దేవుని మాట ఏంటంటే, నిజమే యాకోబు అంటాడు కదా, ఏమని నేను ఏ చోటైతే పాదము పెట్టానో అక్కడ ఏం కలిగింది? ఇప్పుడు నేను మన వైపు చెప్తాను, వినండి. మనము అడుగు పెట్టిన చోట ఆశీర్వాదం కలుగుతుందా? నేను మాట్లాడేంటి? మనము అడుగు పెట్టిన చోట దీవెన కలుగుతుందా? మనము అడుగు పెట్టిన చోట అభివృద్ధికి నాంది పలకగలుగుతున్నామా అంటే, మనము ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఏం కలుగుతుందంటే కష్టమే కలుగుతుందండి. ఆశీర్వాదానికి బదులు శాపం మనం చూస్తున్నాం. ఆశీర్వాదానికి బదులు మనం ఏమి మూట కట్టుకుంటున్నామంటే, ఆశీర్వాదానికి బదులు నష్టమును మనం మూట కట్టుకుంటూ వస్తున్నాం. ఎందుకని? మనము పెడుతున్న ప్రతి అడుగు గోతులో పడినట్లుగా, ముళ్ళల్లో పడినట్లుగా, మనము పెట్టిన ప్రతి అడుగు తుప్పల్లో పడినట్లుగా అడుగు మలచబడుతున్నందువలన ఒక్క ఆశీర్వాదం కూడా మనము చూడలేకపోతున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథములో కూడా ఒక చక్కని మాట రాయబడిందండి. అదే ఆదికాండములో మరొక చోట రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తు దేశములో పట్టబడి, కొట్టబడి, చెరసాల్లో వేయబడి, సింహాసనం మీద కూర్చున్న యోసేపును గురించి లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏ విధముగా అంటే, యోసేపు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఏం కలుగుతుందంట? ఒక ఆశీర్వాదం కలుగుతుందంటండి. లేఖనంలో రాయబడిన మాటను తెలుసండి. ఐగుప్తుని ఇంట యోసేపు అడుగు పెడితే ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడంట. ఐగుప్తుని పొలాలలో యోసేపు అడుగు పెడితే ఆ పంట పొలాలు ఏమయ్యాయి? అభివృద్ధి పొందాయి. యోసేపు రాజ్య పరిపాలన విషయంలో సింహాసనం మీద కూర్చుంటే రాజ్య పరిపాలన విషయంలో కూడా దేవుడు అద్భుతకరంగా, ఆశీర్వాదకరంగా పరిపాలన కొనసాగించేటట్లుగా చేశాడు. నేననే మాట, యాకోబు అడుగుపెట్టిన చోటు ఆశీర్వదించబడిందే, యోసేపు అడుగుపెట్టిన చోటు ఆశీర్వాదకరంగా దేవుడు మలిచాడే. మరి నీవు అడుగు పెడుతున్న చోటు ఎందుకు దీవెన లేదు? నీ పాదము నిలిపిన చోటు ఎందుకు కష్టమును చూస్తున్నావు? నీ పాదము నిలబడిన చోటు ఎందుకు ఆపదను ఎదుర్కొంటున్నావు? కారణాలు ఏవైనా ఉండవచ్చండి, నాకు తెలియదు. ఈ రోజున మనసారా ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, నిండు మనసుతో నేను మిమ్మల్ని దీవిస్తున్నానండి. 2024 ఫిబ్రవరి ఈ 25వ తేదీ వరకు నీవు పెట్టిన ప్రతి అడుగులో నష్టాన్ని చూచావేమో, ఈ దినము నుండి నీవు ఎక్కడ అడుగు పెడుతూ ఉన్నా అక్కడ నా దేవుడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు.
అక్కడ నా దేవుని ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ శాపమును రద్దు చేయబోతూ ఉన్నాడు. అడుగు పెట్టిన ప్రతి చోట నీవు ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు. అడుగు పెట్టిన చోట ప్రతి దీవెనను నీవు అనుభవించబోతూ ఉన్నావు. ఇప్పుడే ఈ దినము మొదలుకొని నా ప్రభు నీ అడుగులో నా ప్రభు అడుగు వేయబోతూ ఉన్నాడు. నీ పాదము నిలబెట్టిన చోట దీవెనను నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ పాదమును నిలిపిన చోట నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. భయపడకు. ఇప్పటి వరకు నీ అడుగులో అపజయము కలుగుతూ వచ్చిందేమో, ఇప్పటి వరకు నీ అడుగులో ఆశీర్వాదము లేక కన్నీరు కారుస్తూ వచ్చావేమో, భయపడకు. ఈ దినము నుండి నా ప్రభు అడుగు పెట్టిన ప్రతి చోట నిన్ను అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ అడుగులో ఒక ఆశీర్వాదాన్ని నీ కన్నుల ఎదుట ఉంచబోతూ ఉన్నాడు. నీ అడుగులో ఒక దీవెనను నా దేవుడు ఉంచబోతూ ఉన్నారు. ఇక మీదట నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందుకే యాకోబు అంటాడు, నా పాదము ఎక్కడ నేను ఉంచినా అక్కడ ఏం కలిగింది. ఇప్పుడు మనమందరం ఒక మాట చెప్దామా. యాకోబు అన్నాడు కదా, ఏమని? నేను నా పాదములు ఎక్కడ పెట్టినా అక్కడ ఆశీర్వదించాడు అన్నాడా లేదా? ఏంటి అంత సీరియస్ చూస్తున్నారు? అన్నాడు లేదా? అన్నాడు కదా. ఇప్పుడు మనం కూడా అందాం, ఏమని? నేను పాదము పెట్టిన ప్రతి చోట నా దేవుడు నన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. నేను ఆమెను అనమన్నా మనసారి ఈరోజు మిమ్మల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు అందరు కలిసి అందాం. నేను అనమన్నా అడుక్కోమన్నా? మీరు అడుక్కున్నట్టు ఉంది కాదు, గట్టిగానండి. నేను నా పాదము పెట్టిన ప్రతి చోట నా దేవుడు నన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. అట్ట చెప్పాలి. నేను అట్ట అనమన్నా నాతో పలకమల్లా మిమ్మల్ని గట్టిగానండి, గట్టిగా. ఇంకొంచెం గట్టిగా. నిశ్చయముగా ఈ దినము నుండి మీరు ఎక్కడ పాదము మోపినా, మీ అరికాలు ఏ చోట నిలిపినా అక్కడ నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అక్కడ నా దేవుడు మీకు దీవెన కలగ చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆ దీవెన నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆ ఆశీర్వాదం నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఇప్పుడే నా ప్రభు నీ మనసులో వస్తున్న ప్రతి కోరికను నా దేవుడు సఫలము చేయునుగాక. హల్లెలూయా. యాకోబు అంటాడు కదా, నేను నా పాదము పెట్టిన ప్రతి చోట నా దేవుడు నన్ను ఆశీర్వదించాను. ఒక మాట నేను మైనస్లో చెప్తాను, వినండి. ఎక్కడ మన పాదములు మోపబడ్డాయి, ఓ మాట మీతో చెప్తాను, వినండి, చదవండి. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 15వ చరణం. చూడండి, నా పాదములు వలలో చిక్కబడకుండా ఆయన విడిపించండి. ఇప్పుడు తలెత్తున్నాను చూడండి. కీర్తనకారుడు అంటారు, నేను పెట్టిన ప్రతి చోట నాకు ఎందుకు ఆశీర్వాదం కలగట్లేదు అంటే, మైనస్లో చెప్తున్నానండి. నేను పెట్టిన ప్రతి చోట నాకు ఎందుకు దీవెన కలగట్లేదంటే, ఇప్పుడు నా పాదములు ఎక్కడ చిక్కబడిపోయాయి? మాట్లాడండి. ఎక్కడ చిక్కుబడిపోయాయి? వల అనే దానికంటే సాతాను చేతిలో చిక్కుబడిపోయాయి. సాతాను అనే వలలో చిక్కుబడిపోయాయి. చిక్కుబడిపోయినందువలన ఇప్పుడు నేను ఏం చూడలేకపోయాను? ఆశీర్వాదం. నేను వేస్తున్న ప్రతి అడుగు ఎక్కడ పడుతుంది? వలలో. సాతాను నిలిచి ఉన్న చోట నా పాదములు నిలబడుతున్నందువలన నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతూ వచ్చాను. ఇప్పుడు నేను కోరుకునే కోరిక ఏంటంటే, ఈనాటి వరకు
ఈ క్షణం వరకు ఏ వలలో చిక్కుబడిపోయిందో నీ పాదం, ఏ వలలో చిక్కుబడిపోయి దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదం పోగొట్టుకుంటూ అడుగులు వేస్తూ వచ్చావో నాకు తెలియదండి. నిండు మనసుతో ఒక సేవకుడిగా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. సాతాను వేసిన వలలలో నుండి నా దేవుడు మీ పాదములను బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు, బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇక మీదట ఆ వలల మధ్యలో నుండి నా దేవుడు మీ పాదములను తప్పించి ఇక మీదట మీ పాదములు ఎక్కడ పెడుతూ ఉన్నా అక్కడ ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ప్రతి వలలలో నుండి మీ పాదములు తప్పించబడునుగాక. ఇప్పుడు మనం ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకుంటూ వచ్చామంటే మన పాదములు ఎక్కడ ఉన్నాయి? ఏంటి ఏంటి వలలో ఉన్నాయి. మరొక చోట రాయబడింది, మీరు చదవద్దులే, నేను చెప్పుకుంటూ వెళ్తాను. మరొక చోట రాయబడిన మాట ఏంటో తెలుసండి. ఒక వ్యక్తి, ఓ పాస్టర్ గారు, ఎవరు ఏం మాట్లాడండి, ఒక పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు తిన్నగా దేవుడు చెప్పినట్లుగా దేవుడు ఇచ్చిన మార్గములో వెళ్లకుండా తనకు నచ్చిన మార్గాన్ని కోరుకొని, తనకు మెచ్చిన మార్గాన్ని కోరుకొని వెళ్ళి పాదం పెట్టాడంట. ఎక్కడ? ఏంటండి? ఓడలో. ఎవరైనా? యోనా. పాస్టర్ గారితో దేవుడు ఏం చెప్పారు? తెక్కలోడా, నీవు ఎక్కడికి వెళ్ళాలి? నిన్నెవేకు వెళ్ళాలి. నీ అడుగు ఎక్కడ పడాలి? నిన్నెవేలో పడాలి అని పాస్టర్ గారితో దేవుడు తేటగా మాట్లాడితే, దేవుడి మాటను ప్రక్కన పెట్టి పాస్టర్ గారు తనకు నచ్చిన మార్గాన్ని కోరుకొని నిన్నెవేకు వెళ్ళవలసిన ఓడ ఎక్కవలసిన వాడు ఇప్పుడు తర్షీకు వెళుతున్న ఓడ ఎక్కి కూర్చున్నాడండి. సరే, ఆ ఓడ అడుగు పెట్టిన తర్వాత నెమ్మదిగా ఏమన్నా ఉందా? మాట్లాడేంటండి? లేదు. ఓడ అంత ఏమైపోయింది? అల్లాకొల్లం. ఓడంతా ఏమైపోయింది? సముద్రంలో కొట్టబడుతూ, సముద్రంలో నెట్టబడుతూ అపాయపు అంచులో నిలబడిపోయింది. ఏంటిది? ఓడ. ఈయన పాదము పెట్టాడు, అక్కడ ఏం కలిగింది? అలజడి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా? గడిచిన 2 మాసాలు, ఈ 2వ మాసం ఈనాటి వరకు ఎందుకు నీ పాదం ఎక్కడ పెట్టినా అక్కడ అలజడి కలుగుతుంది? నీ పాదము మోపితే ఆశీర్వాదము కలగవలసిన నీ బ్రతుకుల్లో ఎందుకు అలజడి అంటే వాక్యం ఉంటుంది. దేవుని మాటను నీవు తిరస్కరించి దేవుని అడుగు జాడలలో నీవు నిలబడకపోయినందువలన ఇప్పుడు ఏం కలిగింది నీ కుటుంబానికి? ఒక అలజడి. నీ పాదం ఎక్కడ పెడుతున్నా ఎందుకు అలజడి కలుగుతుంది? దేవుని మాటను నీవు తిరస్కరించావు, అందుకే అలజడి. మనసారా కోరుకుంటున్నాండి. మైనస్లో చెప్తున్న కొన్ని విషయాలు. వలలో చిక్కబడి ఆశీర్వాదం పోగొట్టుకున్నావో, నీ పాదములు దేవుడు చెప్పిన చోటు నిలబడక నీ పాదములు నీకు నచ్చిన చోట పెట్టినందువలన ఒకవేళ నీ కుటుంబం మొత్తం అలజడితో నింపబడిపోయిందేమో, నాకు తెలియదండి. నిండు మనసుతో కోరుకుంటున్నాను, ఈ దినము నుండి అలజడి అలజడి అనే మాట నీ కుటుంబానికి కలగకుండా నా దేవుడు అలజడిని మొత్తం అణచివేయబోతూ ఉన్నాడు. అలజడిని మొత్తం తీసివేయబోతూ ఉన్నాడు. అలజడి లేకుండా అద్భుతం నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. ఇక నీ బ్రతుకులో, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి అలజడి అనే మాట లేకుండా దేవుడు కొట్టివేసి నీ పాదము నువ్వు ఎక్కడ మోపినా అక్కడ నా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు. మరొక చోట రాయబడిన మాట ఏంటంటే, కీర్తనాకారుడు అంటారు, నా పాదములు జారే చోట ఉన్నాయి. ఎక్కడంట? ఏంటండి? నా పాదములు ఎక్కడున్నాయి? జారే చోట. మరొక కీర్తనలు రాయబడిన మాట ఏంటంటే, నా పాదములు అపాయపు అంచుల్లో, మరణపు అంచుల్లో నా పాదములు నిలబడ్డాయి అని చాలామంది భక్తులు తన నోట చెప్తారండి. నేను అనే మాట ఏంటంటే, ఈ అనుభవాలన్నీ ఎక్కడ? వలలో చిక్కుబడిపోయిందేమో నీ పాదం, అలజడిలో చిక్కుబడిపోయిందేమో నీ పాదం, జారే చోట నిలబడిపోయిందేమో నీ పాదం, నీ పాదం అపాయపు అంచులో నిలబడిపోయిందో
నాకు తెలియదండి. నిండు మనసుతో కోరుకుంటున్నాను, ఈ దినము నుండి నా ప్రభు వాటన్నిటిలోంచి నా దేవుడు మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు. వాటన్నిటి మధ్యలోంచి నా దేవుడు మీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. ఇక మీదట నీ పాదము జారిపోకుండా నా దేవుడు నీ పాదమును బండ మీద నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇక నీ పాదము అపాయపు అంచులో నిలబడకుండా నా దేవుడు నీ పాదములకు నా దేవుడు వెలుగును కలగ చేయబోతూ ఉన్నాడు. వెలుగుతో నింపబోతూ ఉన్నాడు. భయపడకు, ఈ దినము నుండి నా దేవుడు నీవు ఎక్కడ అడుగు పెడుతూ ఉన్నా అక్కడ ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నావు. ఆశీర్వాదాన్ని అనుభవించబోతూ ఉన్నావు. తప్పించబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నాడు, శ్రేష్టమైన చోటుని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ దినము మొదలుకొని నా ప్రభు నీ పట్ల కార్యమును ప్రారంభించునుగాక. వలలు తొలగిపోతూ ఉన్నాయి, అపాయాలు తొలగిపోతూ ఉన్నాయి, ఆటంకాలు తొలగిపోతూ ఉన్నాయి. మరణపు లాంటి పరిస్థితుల ప్రభావపు మధ్యలో నుండి నీ పాదములను నా దేవుడు తప్పించబోతూ ఉన్నాడు, తప్పించబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నాడు, కార్యము నెరవేర్చబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఆయన కార్యం నీ ఎడల జరగబోతూ ఉంది, నీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నాడు. భయపడకు, నీ పాదం ఆశీర్వాదకరమైన చోట నిలబెట్టబోతూ ఉన్నాడు. నీవు పెడుతున్న ప్రతి చోట ఆశీర్వాదం చూడబోతూ ఉన్నావు, ఆశీర్వాదం అనుభవించబోతూ ఉన్నావు. నీవు ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగాను నీవు పాదము ఎక్కడ మోపినా అక్కడ ఆశీర్వాదమే నా దేవుడు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఆశీర్వాదమే నీవు చూచేటట్లుగా కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఎక్కడ నీవు నీ పాదమును మోపినా తప్పక నా దేవుడు అన్ని విషయాలలో మిమ్మల్ందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. యాకోబు లాబానుతో అంటున్నాడు, నా పాదము ఎక్కడ నేను మోపినా అక్కడ ఏం చేస్తున్నాడు నా దేవుడు? ఏంటండి, నన్ను యాకోబుని కాదు, మనసారా కోరుకుంటున్నాను, యాకోబును కాదు, ఇక మీదట 2024 2వ మాసం 25వ తేదీ ఈ మధ్యాహ్నపు నుండి మీ పాదములు ఎక్కడ మోపుతున్నా, మీ అడుగు ఎక్కడ వేస్తున్నా అక్కడ తప్పక నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అక్కడ తప్పక నా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచబోతూ ఉన్నారు. సరే, మనసారా నేను కోరుకుంటున్నానండి, కుడికాలు కాదు కదా, ఎడమ కాలు కాదు కదా, నీ 2 పాదములు ఎక్కడ మోపినా అక్కడ ఈ దినం నుండి ఆశీర్వాదం నువ్వు చూడబోతూ ఉన్నావు. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు. నీ అడుగులో నా దేవుడు అడుగు వేయబోతూ ఉన్నాడు. నీ అడుగులో నా దేవుడు అడుగు వేసి అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా యాకోబు అడుగు పెట్టిన చోట ఆశీర్వాదం కలిగినట్లుగాను ఈ సుల్లూరుపేట సంఘస్థులు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నా దేవుడు తప్పక ఆశీర్వదించబోతూ ఉన్నాడు, దీవెన కలగ చేయబోతూ ఉన్నాడు, ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు. నిశ్చయముగా నా దేవుడు ఇట్టి కార్యం మీ కుటుంబాల పట్ల జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్లుప్తంగా 1 లేక 2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. చెప్పాను కదా, మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఈ వారం మనసారా మిమ్మల్ని దీవిస్తాను, ఇబ్బంది లేదు. మొదటి మాట, మన పాదములు ఆయన ఎక్కడ నిలుపుతాడు లేక ఎక్కడ ఉంచుతాడు? మన పాదములను ఆయన ఎక్కడ ఉంచుతాడు? మొదటి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి గట్టిగా 2 చేతులు హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. 31వ కీర్తన 8వ చరణం చదువుతారు. ఒక్కరు చదవండి. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. చూడండి, విశాల స్థలములో నా పాదములను నీవు నిలబెట్టావు. ఇక తలెత్తునను చూడండి. ఈ భక్తుడు తనకు కలిగిన అనుభవాలను ఈ కీర్తన రూపంలో మనకు తెలియచేస్తున్నాడండి. చూడండి,
ఒకప్పుడు నా పాదం ఎక్కడ నిలబడిందంటే ఇరుకులో. నా పాదం ఎక్కడ నిలబడింది? కఠినమైన చోట. ఇక నా పాదము తీసి మరొక చోట అడుగు వేయలేనంత ఇరుకులో నేను ఎరక్కపోయాను. ఇక ఈ ఇరుకులో నుండి నాకు విశాలత కలగదేమో అనుకున్నా. ఈ ఇరుకులో నుండి విశాలము కలిగిన స్థలములో ఇక నేను అడుగు పెట్టలేమో అనుకున్నా. కానీ నాకు కలిగిన ఇరుకును బట్టి, నాకు ఇరుకు కలిగిన ఆ పరిస్థితులను బట్టి నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా దేవుని పాదాలు పట్టుకొని ఓ చిన్న ప్రార్థన చేశా. అయ్యా, నా చుట్టూ ఇరుకు కలిగిన అనుభవాలు నిలబడిపోయాయి. నా చుట్టూ ఇరుకు కలిగిన పరిస్థితుల మధ్యలో నేను నిలబడిపోయాను. నేను అడుగు తీసి అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. అడుగు వేస్తే ఏం జరుగుతుందో, ఈ అడుగు తీసి మరొక చోట అడుగు వేస్తే ఏ అపాయాన్ని నేను చూడగలుగుతానో నాకు అర్థం కావట్లేదయ్యా. గనుక ఈ ఇరుకు కలిగిన ఈ స్థలములో నుండి నేను విశాలత కలిగిన స్థలములోనికి నేను వెళ్ళాలి అని నా దేవుని సన్నిధిలో చేరి నేను ప్రార్థన చేసుకుంటే, నా దేవుడు నా ప్రార్థనను విని నన్ను చుట్టుముట్టిన శత్రువులందరి చేతుల్లో నుండి, శత్రువు అనే ఇరుకు కలిగిన స్థలములో నుండి నా దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే విశాలత కలిగిన స్థలములోనికి నా పాదములను తీసుకొని వెళ్ళి నన్ను నిలబెట్టాడు అంటాడండి. ఎవరు? కీర్తనకారుడు. ఒకప్పుడు ఎక్కడుంది ఇతని పాదములు? ఇరుకులో. ఒకప్పుడు ఎక్కడ ఉంది ఇతని పాదములు? చుట్టబడిన శత్రువుల మధ్యలో. ఇతని పాదములు ఎక్కడ ఉన్నాయి? అపాయపు అంచుల్లో. ఇతని పాదములు ఎక్కడ ఉన్నాయి? క్షేమకరమైన చోట కాదు, క్షేమము లేని చోట ఇతని పాదములు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభువుని అడిగాడో, ఇప్పుడు ప్రభు అతన్ని ఏం చేశాడంటే ఆ ఇరుకులో నుండి విశాలత కలిగిన స్థలములోనికి అతనిని తీసుకొని వెళ్ళి అతనిని నిలబెట్టాడు. మరొక చోట రాయబడిన మాటలు తెలుసా? నేను ఇరుకుల్లో నుండి నా దేవునికి నేను మొరపెట్టగా ఆయన ఏం చేశాడు? ఏం మాట్లాడండి. ఒకప్పుడు నేను ఇరుకులో ఉన్నాను. ఈ ఇరుకు అనుభవాల్లో ఉండి నా దేవునికి కన్నీళ్లతో నేను మొరపెట్టానయ్యా. ఇక బ్రతికినంత కాలం ఈ అనుభవమే నాకు ఉండాలా? ఈ అనుభవం తొలగిపోదా? ఈ అనుభవంలో నుంచి నేను విడుదల పొందలేనా అని నా దేవుణ్ణి అడిగితే, ఇరుకు కలిగిన స్థలములో నుండి నా దేవుడు నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చాడు? విశాలత కలిగిన స్థలములోనికి నన్ను తీసుకుని వచ్చాడు అన్నాడు కదా. ఇప్పుడు ఈ భక్తుని పాదములు దేవుడు ఎక్కడ పెట్టాడు? ఏంటి? విశాలత కలిగిన స్థలం అంటే విశాలపరచబడిన అనుభవాలలో, విశాలత కలిగిన అనుభవాలలో ఇతని పాదములను దేవుడు నిలబెట్టాడు. ఈ ఆరాధనలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, బహుశా ఈనాటి వరకు నీ పాదములు ఇరుకు కలిగిన చోట నిలబడిపోయాయేమో, ఇరుకు కలిగిన అనుభవాలలో నిలబడిపోయి ఈనాటి వరకు కన్నీరు కారుస్తున్నావేమో, నాకు తెలియదండి. ఎందుకని? ఇరుకు కలిగితే ఎవరికైనా కన్నీరే కాదు. మాట్లాడండి. సరే, ఇరుకు 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 అంటున్నారు ఏంటంటారా? చెప్తాను వినండి. ఇరుకు అనేదానికంటే మనము కష్టములో ఉన్నప్పుడు, మనము కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, మనము వేదన మధ్యలో నలపబడుతున్నప్పుడు మన మనస్సుకు ఏది ఆలోచన కలుగుతుంది? ఏంటండి? ఇక దీనిలో నుండి నేను విడుదలక పొందలేనా, ఇక నేను తప్పించబడలేనా అనే మాట మనకు కలుగుతుందా లేదా? ఎప్పుడు? కష్టం, నష్టం, బాధ, కన్నీరు, శోధన, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ మన ముంగిటి నిలబడినప్పుడు మన మనసులో మెదిలే మాట ఏంటంటే, ఇక నేను తప్పించబడలేనా, ఇక నేను విడుదల పొందలేనా, నేను ఇక గమ్యాన్ని చేరలేనా, నా జీవితం ఇక్కడితో నేను ముగించుకోవాలా, ఒక సంతోషాన్ని చూడలేనా, ఈ ఇరుకు కలిగిన అనుభవమేనా నేను చూచేది, ఒక విశాలతలోనికి నేను వెళ్ళలేనా, ఒక ఆశీర్వాదకరమైన చోట నేను నిలబడలేనా అనే మాట మన హృదయాన్ని తొలిచి
పడవేస్తుంది కదా. ఆ అనుభవాలు ఒకవేళ మీలో పడచూపుతూ ఉన్నాయో, ఆ అనుభవాల మధ్యలో మీరు ఊగిసలాడుతున్నారో, ఆ అనుభవాల మధ్యలో మీరు నలపబడుతూ వేదన పడుతూ కన్నీరు కారుస్తూ కృంగిపోతూ అలాగే నిలిచిపోయి ఉన్నారేమో నాకు తెలియదండి. ఓ సేవకుడికి నిండు మనసుతో కోరుకుంటున్నాను, ఎక్కడ నీకు ఇరుకు కలిగిందో, ఇరుకు అనే శ్రమ ఎక్కడ నిన్ను చుట్టుముట్టిందో, ఇరుకు అనే వేదన ఎక్కడ నీ కుటుంబాన్ని నిస్సాయ స్థితిలోనికి తీసుకొని వెళ్ళిందో, ఇరుకు అనే వేదన ఎక్కడ నిన్ను కృంగదీస్తుందో భయపడవలసిన అక్కరలేదు. నా దేవుడు ఎక్కడ నీకు ఇరుకు కలిగిందో, ఎక్కడ నీకు వేదన కలిగిందో అదే చోట నా దేవుడు నీ మార్గాలను విశాలపరచబోతూ ఉన్నాడు. ఇరుకు కలిగిన చోటును తీసివేయబోతూ ఉన్నాడు. విశాలత కలిగిన స్థలములోనికి నా దేవుడు నిన్ను తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆ స్థలంలో నిలబెట్టబోతూ ఉన్నాడు. భయపడకు. నేను వెంటాడుతున్న ప్రతి ఇరుకును నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులు విశాలపరచబోతూ ఉన్నాడు. విశాలపరచబోతూ ఉన్నాడు. ఇరుకులో నుండి విశాలత కలిగిన స్థలంలోనికి నా ప్రభువు నేను తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇక మీదట నీ కంట కన్నీరు కలగకుండా, ఇక మీదట నీ మనసులో వేదన లేకుండా, ఇక మీదట నీ మనసులో బాధ లేకుండా నా దేవుడు ఇరుకులో నుండి విశాలత కలిగిన స్థలములోనికి నీ పాదములు నా దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీ పాదములకు చుట్టూ పడవేసిన ప్రతి ఆటంకాలను కొట్టివేయబోతూ ఉన్నాడు. నీ పాదములు చుట్టూ పడవేసిన ప్రతి వలలలో నుంచి నా దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. నీ పాదములు ఇక మీదట జారిపోకుండా నా ప్రభువు విశాలత కలిగిన స్థలములో నేను నిలబెట్టి నా దేవుడు నీ సరిహద్దులన్నిటిని విశాలపరచబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ దినము నుండి ఇరుకు కలిగిన ప్రతి స్థలములో నా దేవుడు నీకు విశాలతను కలగచేయబోతూ ఉన్నాడు. ఆ విశాలత కలిగిన స్థలములో నా దేవుడు నీ పాదములు నిలిపి అంచెలంచెలుగా తప్పక మీ కుటుంబాలన్నిటిని నా ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నారు. అంచెలంచెలుగా నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని దీవెనకరంగా మలచబోతూ ఉన్నారు. అందుకే భక్తుడు అంటాడు, నేను ఇరుకులో ఉన్నప్పుడు నేను నా దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే నా ప్రభు ఇరుకుల్లో నుండి ఎక్కడికి తీసుకొని వచ్చాడు నా పాదములను. ఏంటి, ఒకరోజు ఒక అతను దేవుడి సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అతను ప్రార్థన చేస్తున్నాడు అంటే లేఖనం ఏ విధంగా సెలవిస్తుంది. ఏ విధంగా? అతని బ్రతుకంతా కన్నీళ్ళమయం. అతన్ని ఎప్పుడు పలకరించినా ఏ రోజు కూడా సంతోషముతో మాట్లాడిన రోజు మనకు కనపడదు. ఎందుకయ్యా? దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, దేవుని పాదాల చెంత చేరుతున్నావు కదా, ఆదివారం వెళ్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు, ఆదివారం వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, ఆదివారం వెళుతున్నావు. ఏంటి, మనసారా ప్రభువును కొనియాడుతున్నావు. మరి ఎందుకు నీకు దుఃఖం? లేఖనం అంటుంది ఆయన సన్నిధిలో ఏముందంట? నిత్య సుఖము. మరి ఆ సుఖము అనుభవించవలసిన వాడు ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు అంటే అతడు ఎక్కడ నిలిచిపోయాడు అంటే ఇరుకులో. ఏ ఇరుకు? దుఃఖము అనే ఇరుకులో. ఏ ఇరుకు? ఇబ్బందులు అనే ఇరుకులో నిలబడిపోయాడండి. వస్తున్నాడు, వెళుతున్నాడు, ప్రయోజనం లేకుండా పోయింది. ఒకరోజు అతడు గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతనికి కలిగిన వేదన, అతనికి కలిగిన బాధను బట్టి ఒక నిర్ణయం తీసేసుకున్నాడండి. ఇంతకాలం చేసిన భక్తి ఎందుకు? నేను సరైన మార్గంలో నిలబడలేదేమో, నేను చేస్తున్న భక్తి వ్యర్థమేమో, నేను నా దేవుని పాదాలు పట్టుకొని నా దేవుని మనస్ఫూర్తిగా మనసారా నేను ఆయనను అడగకపోయినందువలన నా వేదనగా నిలిచిపోయిందేమో, ఈ దుఃఖంలోంచి నాకు ఒక విముక్తి కలగట్లేదేమో, నా సరిహద్దులు విశాలపరచబడకపోయేదానికి కారణం ఏంటి అంటే నా పాదములు విశాలత కలిగిన చోట నిలబడకపోయేదానికి కారణం ఏంటంటే ఒకవేళ నేను దేవుని అడగలేదేమో అని ఒకరోజు నిర్ణయం తీసుకొని ఆరాధనకు వచ్చేసాడు. ఏంటి, బైబిల్లో ఉన్న సంభవం, మన ఊర్లో జరిగిన సంభవం కాదు, మీకు అర్థం అవ్వాలని అర్థమైన కోణంలో చెబుతున్నాను. ఆరాధనకు వచ్చేసాడు. వస్తా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చాడు. ఈరోజు తప్పక నేను ఇరుకులో నుండి విశాలత కలిగిన స్థలములోనికి రావాలి,
నా బ్రతుకులో ఒక మార్పును నేను చూడాలి, నా స్థితిగతులు మారిపోవాలి, ఇప్పటి వరకు పడినది ఇక చాలు, ఇప్పటి వరకు నేను అనుభవించినది ఇక చాలు అని ఒక నిర్ణయం తీసేసుకున్నాడండి. తీసేసుకొని మందిరంలోకి వచ్చి ఒక్కడే చేరి గుండెలు బాదుకుంటున్నాడు. అంటే అతని వేదన ఎంత ఉందో అర్థం చేసుకోండి. నేను అనే మాట ఏంటంటే, మగోళ్ళు అంత తొందరగా కన్నీరు కార్చరు. ఒకవేళ వస్తున్నా వాటన్నిటినీ ఆపుకుంటారండి. మనకు ఆపుకునే శక్తి లేదు. గట్టిగా ఒక మాట మాట్లాడితే చాలు కారిపోతుంటే ఇంకా ట్యాప్ తిప్పాల్సిన అక్కర్లేదు, మోటార్ స్విచ్ ఆన్ చేయవలసిన అక్కర్లేదు, కారిపోతానే. ఎందుకమ్మా నన్ను ఆ మాట అన్నాడు? ఏ మాట అమ్మా? బాగుపడన్నాడు. దానికే ఆడవాళ్ళ కదా, మనకి ఇంకేనా ట్యాబ్ తిప్పాల్సిన అక్కర్లేదు, కారిపోతానే ఉంటాయి. కానీ మొగళ్ళ కట్టలు కాదండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కన్నీళ్ళు బయట కనపడకుండా ఏం చేస్తాడు? ఆపుకోగలుగుతాడు. ఆపుకోలేకపోతున్నాడు అంటే ఇక హృదయంలో ఆవేదన మాట్లాడండి, తనకు మించిపోయినది, ఇక ఆపుకునే దానికి కూడా వీలులేనంత. ఆ వ్యక్తి అలాగే వచ్చాడండి, ఆపుకోలేక గుండెలు బాదుకుంటూ కన్నీరు కారుస్తున్నాడయ్యా, ఇక నేను పడినది వేదన ఇక చాలు కదా. అందరూ అదో రకంగా మాట్లాడుతూ ఉన్నారు నన్ను. దయచేసి ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం చేస్తావంటే, నా కంట కన్నీరు రాకుండా నా సరిహద్దులను విశాలపరిచి కీడులో నుండి నీవు నన్ను తప్పించి నిశ్చయముగా నేను ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నేను ఆశీర్వాదకరంగా నిలబడాలి అని ఆ వ్యక్తి దేవుని సన్నిధిలోకి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేశాడండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒరే దుర్మార్గుడా, రే నేను నీ ప్రార్థన వినను అన్నాడా? ఏం మాట్లాడండి? ఒరే నువ్వు ఎంత పిలిచినా నేను ఉలకను పలకను నా చెవులు మూసుకుంటాను అన్నాడా? ఏమనలేదండి. అతని వేదనను చూచిన దేవుడు, అతను పడుతున్న బాధను చూచిన దేవుడు ఎప్పుడైతే మొరపెట్టాడో మరుక్షణం దేవుడు అంటున్నాడు, ఎబ్బేజు, ఓ ఎబ్బేజు, నీ వేదనను నేను చూచా, నీ హృదయ వేదనను నేను అర్థము చేసుకున్నా కనుక నిశ్చయముగా ఈరోజు నీవు చేసిన ఈ మనవిని నేను నీకు దయచేయబోతూ ఉన్నాను. కనుక కీడులో నుండి నేను నిన్ను తప్పించబోతూ ఉన్నాను. తప్పించిన నేను నీ సరిహద్దులను విశాలపరచబోతూ ఉన్నాను. విశాలతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాను. ఇక మీదట ఇరుకు నీ జీవితంలో లేకుండా విశాలత కలిగిన స్థలములో నేను నిన్ను నిలబెడుతాను అని ఎబ్బేజును ఇరుకు కలిగిన స్థలములో నుండి విశాలత కలిగిన స్థలములోనికి దేవుడు తీసుకొని వచ్చి అతన్ని నిలబెట్టి అతన్ని ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథం చక్కగా చెప్పకనే చెబుతుందండి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కీర్తనాకారుణ్ణి దావీదు భక్తుణ్ణి ఇరుకులో నుండి విశాలత కలిగిన స్థలములో నిలబెట్టి దావీదును ఆశీర్వదించిన దేవుడు ఎబ్బేజు శ్రమల మధ్యలో నుండి కన్నీల మధ్య నుంచి అతన్ని విడిపించి ఇరుకు అనే మాట తన బ్రతుకులో లేకుండా అతని సరిహద్దులను విశాలపరిచి అతనిని ఆశీర్వదించిన దేవుడు మరి మనకు కలుగుతున్న ఇరుకుల్లో నుండి ఎందుకు విశాలతతో ఇవ్వడు? ఎందుకు విశాలత కలిగిన స్థలములోనికి తీసుకొని రాడు? ఓ సేవకుడిగా మనసారా కోరుకొని చెప్తున్నానండి, ఒకవేళ ఇప్పటి వరకు ఏ ఇరుకులో నిలబడి వేదన పడుతున్నావో, ఏ ఇరుకులో నిలబడి కన్నీరు కారుస్తున్నావో, ఏ ఇరుకులో నిలబడి ఇక ఈ ఇరుకుల్లో నుంచి నేను బయటికి రాలేను, ఈ ఇరుకుల్లో నుంచి నేను తప్పించబడలేను అని వేదన పడుతున్నావా? భయపడకు. ఎబ్బేజు ప్రార్థన చేసినట్లుగా, దావీదు మరపెట్టినట్లుగా ఈ ఆరాధనలో చేరి నీవు మరపెట్టగలిగితే ఈ దినము నుండి నీ ఇరుకును కొట్టివేసి ఇదిగో నీ సరిహద్దులను నా దేవుడు విశాలపరచబోతూ ఉన్నాడు. విశాలతలోనికి నిన్ను తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నిన్ను వేధిస్తున్నది, ఇప్పటి వరకు నిన్ను కృంగదీస్తున్నది, ఇప్పటి వరకు
కొరకు నీ కంట కన్నీరు కార్చేటట్లుగా చేస్తున్న ప్రతిదీ ఇక మీదట నీ ఎదుట నిలబడకుండా, నీ బ్రతుకులో లేకుండా నా దేవుడు దూరపరచబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులలో క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులలో దీవెన కలగ చేయబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులలో అపాయము కలగకుండా నా దేవుడు నెమ్మదిని దయచేయబోతూ ఉన్నాడు. నా యేసు నీ సరిహద్దులను విశాలపరచునుగాక. నీ ఇరుకును నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. ఇరుకులో నుండి విశాలతలోకి నా దేవుడు దాటించబోతూ ఉన్నాడు. ఇప్పుడే నీవు మొరపెడుతూ ఉండగానే, ప్రార్థిస్తూ ఉండగానే నా ప్రభు నీ ఎడల కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఆనందించు. ఆయన నీ పాదములు చిక్కుపడకుండా నా దేవుడు తప్పించబోతూ ఉన్నాడు. అదుగో విశాలత కలిగిన స్థలములోనికి నీవు దాటబోతూ ఉన్నావు. దాటించబోతూ ఉన్నాడు. భయపడకు. నా ప్రభు నీ సరిహద్దులను విశాలపరచబోతూ ఉన్నాడు. విశాలపరచిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులు ఎక్కడ నీవు అడుగు పెట్టినా, వ్యాపారములు అడుగు పెడుతున్నావా, నీ వ్యాపారపు సరిహద్దులు నా దేవుడు విశాలపరచబోతూ ఉన్నాడు. నీ చేతి పని అనే సరిహద్దులలో నీవు అడుగు పెట్టబోతూ ఉన్నావా, నీ చేతి పని అనే సరిహద్దును విశాలపరచబోతూ ఉన్నాడు. ఉద్యోగంలో అడుగు పెట్టబోతున్నావా, నీ ఉద్యోగంలో నీ సరిహద్దులను విశాలపరచబోతూ ఉన్నాడు నా దేవుడు. విశాలపరచబోతూ ఉన్నాడు. విశాలత నా ప్రభువు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ కుటుంబం నెమ్మది లేకుండా, నీ కుటుంబపు సరిహద్దులలో సమాధానం లేకుండా, ఒకవేళ ఇరుకులో నిలిచిపోయావా, భయపడకు. ఈ ఆరాధన నా ప్రభునితో చెప్పకుండా చెబుతూ ఉన్నాడు. నీ కుటుంబపు సరిహద్దులను నా దేవుడు విశాలపరచబోతూ ఉన్నాడు. సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. నెమ్మదిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పుడే నా దేవుడు నీ చెయ్యి పట్టుకొని నేను దాటించబోతూ ఉన్నాడు. ఇరుకు అనే మాట ఇక నువ్వు చూడవు. ఇరుకు అనే మాట నీ బ్రతుకులో ఉండదు. ఇరుకు అనే మాటను కొట్టివేయబోతూ ఉన్నాడు. ఇరుకులో నుండి విశాలత యేసు నామములో నీ సరిహద్దులు విశాలపరచబడును గాక. నీ సరిహద్దులను నా దేవుడు విశాలపరచబోతూ ఉన్నాడు. ఆ సరిహద్దులలో ఒక ఆశీర్వాదాన్ని నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవుణ్ణి అడుగు. అయ్యా, నా సరిహద్దులను విశాలపరచు. ఎబ్బేజు అడిగినట్లుగా నీవు అడగగలిగితే తప్పక కీడులో నుండి, తప్పక అసమాధానములో నుండి, తప్పక శాపములో నుండి నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని విడిపించి విశాలపరచి నీవు అడుగు పెట్టిన ప్రతి చోట నా దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. తప్పక నా దేవుడిని దీవెనకరంగా మలచబోతూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్పకన చెబుతూ ఉన్నాడు, ఇరుకులో నుండి నీ పాదములను నేను విశాలత కలిగిన స్థలములో నేను నిలబెట్టబోతూ ఉన్నాను. అంటే ఇరుకు అనే కన్నీల మధ్యలో నుండి, ఇరుకు అనే వేదనల మధ్యలో నుండి నా దేవుడు మీ పాదములన్నిటిని తప్పించునుగాక. విశాలత కలిగిన ఆశీర్వాదకరమైన చోట నా ప్రభు మీ పాదములు నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఎక్కడెక్కడ నీవు గొప్పగా కోల్చబడుతూ ఒకవేళ వాటిని చూచి నీవు కృంగిపోతున్నావేమో, ఇక మారదా, ఇక మార్పు రాదా అని ఒకవేళ ఈ మాటలు వింటున్నావేమో, భయపడవలసిన అక్కర్లేదు. ప్రభు ఈరోజు మాట ఇస్తున్నారు. మీరు ఎక్కడ అడుగు పెట్టినా
అక్కడ నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. నీవు అడుగుపెట్టిన ప్రతి చోట నా దేవుడు మీ కుటుంబాలకు స్వాస్థ్యముగా అప్పగించబోతూ ఉన్నాడు, స్వాస్థ్యముగా దయచేయబోతూ ఉన్నాడు. అడుగుపెట్టిన ప్రతి చోట నా దేవుడు అద్భుతం చేసి మీ సరిహద్దులన్నిటిని విశాలపరచబోతూ ఉన్నాడు. గట్టిగా చెప్పకపోయారా? కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటారు, ఆయన నా పాదములను విశాలత కలిగిన స్థలములో నిలబెట్టాడు. ఎక్కడ నుండి? ఇరుకులో నుండి విశాలత కలిగిన స్థలములో నిలబెట్టి అతనిని దేవుడు ఆశీర్వదించాడు. నేను కూడా కోరుకుంటున్నాను, నిశ్చయముగా నా దేవుడు మీరు ఎక్కడ ఇరుకుల్లో ఉన్నారో ఆ చోటు నుంచి నా మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. రెండో మాట, ఎక్కడ మన పాదములను ఆయన ఉంచుతాడు అంటే విశాలత కలిగిన స్థలములో. ఎక్కడ ఆయన మన పాదములను ఉంచుతాడు? మరొక మాట, ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు తిన్నగా బయలుదేరి వాగ్దాన భూమిని సమీపించారు. ఈ వాగ్దాన భూమిలో ఇక ప్రజలు మరి కొన్ని రోజులలో అడుగు పెట్టబోతున్నారు. ఈ ప్రజలు బాగా ఆనందకరంగా సంతోషకరంగానే సాగి వెళుతున్నారండి. కొంచెం దూరం వెళ్ళేలోపు ఒక మరణం, యోర్దాను అనే మరణం వారి కనుల ముందు ఉంది. ఇప్పుడు వారి మనసులో ఒక ఆలోచన నాటుకుపోయింది, ఇక మనము గమ్యం ఏంటి చేరలేం, ఇక మన బ్రతుకు ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పడిపోయింది, ఇక ముందుకు సాగేదంటూ లేదు అన్నట్లుగండి వారందరూ నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఈ నాయకుడు కూడా ఆలోచించాడు, నిజమే కదా, పరిస్థితులు విభిన్నంగా మలచబడిపోయాయి. ఇప్పుడు ఎలా మనం దాటుకొని వెళ్ళగలుగుతాం, ఎలా మనం ఆశీర్వాదకరమైన చోట నిలబడగలుగుతాం అని నాయకుడు కూడా కొంచెం వెనకంజ వేసినట్లుగా వేసి తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, బాబు ఏంటో మా పరిస్థితులు అర్థం కావట్లేదు, ఈ పరిస్థితులన్నింటిని చూస్తే మా జీవితం ఇక్కడితో ముగించుకుంటే బాగుండు అనుకున్నట్లుగా ఉందయ్యా, ఏ మార్గము కూడా తెరవబడలేదు, నేను అనుకున్న మార్గాలన్నీ మూయబడిపోయాయి, ఏందో అర్థం కావట్లేదని ప్రభుని అడిగాడు. అప్పుడు ప్రభు కూడా అన్నాడు, నీ బ్రతుకు ఇంత లేరా అన్నాడా? ఏంటి అనలా. ఇక మీరు దాటలేరు అన్నాడా? అనలా. దేవుడు అన్నారు, దాన్ని చూసి ఎందుకు కంగారు పడతావురా, కంగారు ఏంటయ్యా, దాని దగ్గరికి వెళితేనే అది రంకెలేస్తుంది, పొంగి ప్రవహిస్తుంది, ఆ శబ్దానికి చెవులు పగిలిపోతున్నాయి, దానిని మేము దాటలేకపోతున్నాం, అదంటుంది ఎలా నన్ను దాటి వెళ్ళగలుగుతారు అని మాతో మాట్లాడుతుంది, ఏమి చేయాలి, నువ్వు దాన్ని చూసి ఎందుకు కంగారు పడతావు, దీని మీద జయమిచ్చే దేవుడు నీతో లేనా, ఎన్ని కార్యాలు జరగలేదురా, మోసే అడుగుపెట్టిన నాటి నుండి నీకు అప్పగించిన ఈనాటి వరకు ఎన్ని అద్భుతాలు చేయలేదు, నీ కన్నులు చూడలేదా, చూచాయ్యా, మరి ఎందుకు సందేహం కాదయ్యా, ఒక చిన్న డౌట్ వచ్చింది, ఏం కంగారు పడగకు, నేను ఎట్లాగైతే చెప్తున్నావు అట్లాగా చేయమన్నాడు. ఈ నాయకుడు కూడా దేవుడు చెప్పినట్లుగా మాట్లాడండి చేశాడు. దేవుడు చెప్పినట్లుగా ఏం చేశాడంటే ఇశ్రాయేలు కొంచెం దూరంగా ఉండమన్నాడు. ఇశ్రాయేలీలతో యెహోషువ చెప్పాడు, మీకు ముందుగా నిబంధన మందసము మోసే యాజకులు మీకు ముందుగా నిలబడుతారు, వారి భుజస్కంధాల మీద నిబంధన మందసం పెట్టబడుతుంది కనుక ఆ నిబంధన మందసానికి మోస్తున్న యాజకులకు మీరు కొంచెం దూరం ఉండాలి, సమీపించకూడదన్నారు. ఆ ప్రజలు కూడా ఈ నాయకుడు చెప్పే మాటకు తూచ తప్పకుండా కట్టుబడిపోయారు. ఏంటంట, దగ్గరకు వస్తే ఏమవుతుందంట, దగ్గర ఉంటే ఏమవుతుందంట అంటే తంటే అంత ఏం లేదు, అంత తంటే. దేవుడు ఒక నియమం
ఒక ఆజ్ఞ, ఒక కట్టడ నియమించి గీత గీసి గిర్రు పెట్టాడు. ఇది దాటవద్దు, దాటకూడదు చెప్పేశారు. ఆగిపోయారు, ఎవరు నోరెత్తలేదు. అట్లాగా బాబు, మీరు ఎట్లా చెబితే మేము అట్లా చేస్తామన్నారు, నిలబడిపోయారు. ఇప్పుడు యాజకులు నిబంధన మందసాన్ని మోసుకుంటూ వెళ్ళారు. అప్పటి వరకు యోర్దాను నది ఏం చేస్తుంది? ఎగిసి పడుతూ ఉంది. ఈ నిబంధన మందసం మోయక తొలికి ఈ యోర్దాను ఏమన్నది? ఎలా దాటుతారో నేను కూడా చూస్తా. ఎవరితో? యాజకులతో. వారి భుజస్కంధాల మీద ఏం లేదు, సరదాగా చూసొద్దామని వెళ్ళారు. ఎవరు? యాజకులు. అప్పుడు అన్నది ఏమనేది? ఎలాగా మీరు దాటుతారో నేను కూడా చూస్తాను, ఎలా దాటి వెళ్ళగలుగుతారో అది చూస్తాను. పాపం వీళ్ళు ఏమంటారండి? ఏమనలేక మా దారి మాది అన్నట్లుగా వెనకకి వెళ్ళారు. ఇదే యాజకులు భుజస్కంధాల మీద నిబంధన మందసం పెట్టుకొని ఆ యోర్దాను నదికి వస్తే, యోర్దాను నది ఎవరిని చూస్తుంది? ఏంటండి ఇప్పుడు యాజకులను చూడట్లా, ఎవరిని చూస్తుంది? యాజకుల భుజస్కంధాల మీద మోపబడిన నిబంధన మందసాన్ని చూచి అప్పటి వరకు ఎగిసి పడుతుంది, అప్పటి వరకు గర్జిస్తుంది, అప్పటి వరకు భయపడుతుంది, అప్పటి వరకు ముంచేస్తాను అని మాట్లాడినది. ఇప్పుడు మౌనంగా ఏమీ మాట్లాడటం లేదని మౌనంగా చూస్తూనే ఉంది, వెళ్తూనే ఉంది. ఈ యాజకులు ఏం చేశారంటే నిబంధన మందసాన్ని మోసుకుంటూ తిన్నగా వీరి అరికాలు, వీరి పాదములు ఎక్కడ పెట్టారంట చెప్పండి? వీరి పాదములు ఎప్పుడైతే ఆ యోర్దాను నదిలో ఈ కాళ్ళను మోపారో, మోపిన మరుక్షణం అండి ఎగిసి పడుతున్నది, ఏరులై పారుతున్న యోర్దాను నది ఏకరాశిగా దేవుడు నిలబెట్టాడు. కోట గట్టిగా లేఖనం చెప్పకనే చెబుతుంది. ఈ నిబంధన మందసము మోసే యాజకుడు అరికాళ్ళు ఎప్పుడైతే నీటి అంచును తాకిందో మరుక్షణమే భయపెడుతున్నది, భయాన్ని కలగచేస్తున్నది, కృంగదీస్తున్నది. ఈ యోర్దాను అంత ఏమైపోయింది? ఏకరాశిగా నిలబడిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ ఏమయ్యారు? దాటుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అప్పటి వరకు గర్జించినది, అప్పటి వరకు భయపెట్టినది, అప్పటి వరకు కృంగదీసినది ఇప్పుడు ఏమైపోయింది? వీరు కూడా పాదములు మోపిన మరుక్షణం ఎగిసి పడుతున్నది కూడా ఏమైపోయింది? ఏకరాశిగా మారిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ సంతోషకరంగా దాటి వెళ్ళగలిగారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఇప్పటి వరకు ఈ సముద్రము భయపెట్టినట్లుగా, ఈ సముద్రం కృంగదీసినట్లుగా, ఒకవేళ ఏ వ్యక్తి నిన్ను భయపెడుతున్నాడో, ఏ వ్యక్తి నిన్ను కృంగదీస్తున్నాడో, ఏ పరిస్థితులు నీవు లేవలేక, నీవు లేచి నిలబడలేని స్థితిలో ఒకవేళ పరిస్థితులన్నీ నిన్ను చుట్టుముట్టేసి నిన్ను భయపెడుతూ, నిన్ను కృంగదీస్తూ అడుగు ముందుకు వేయకుండా చేస్తున్నాయేమో నాకు తెలియదండి. నిశ్చయముగా ఓ సేవకుడిగా మనసారా నేను మీతో చెప్పి మాట ముగిస్తున్నానండి. ఎవరిని చూచి మీరు భయపడవలసిన అక్కరలేదు, ఏ పరిస్థితులను చూచి మీరు అధైర్యపరచబడవలసిన అక్కర్లేదు. ఇది జరుగుతాదో జరగదో, ఇది చూస్తానో చూడనో, ఇది నేను అనుభవించనో అనే ఒకవేళ నిస్సాయ స్థితిలో ఈ మాటలు వింటూ అలాగే గొప్పగా కోల్చబడుతూ నీవు నిలిచిపోతున్నావేమో నాకు తెలియదండి. నా ప్రభు మీతోనే చెబుతున్నారు, భయపడకు. యోర్దాను నదిలో పాదము మోపగా అక్కడ భయాలు తొలగిపోయి రాజమార్గము ఏర్పాటు చేసినట్లుగా మిమ్మల్ని భయపెడుతున్న చోటే, మీకు కలుగుతున్న భయము కలిగిన చోటే నా దేవుడు మీ పాదములను ఉంచబోతూ ఉన్నారు. మిమ్మల్ని భయపెడుతున్న ప్రతి భయము నుంచి నా దేవుడు మీకు విడుదల కలుగ చేయబోతూ ఉన్నాడు. నిన్ను వెంటాడుతున్న ప్రతి భయము నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. ఇక మీదట నీవు భయపడకుండా నీ మార్గమును నా దేవుడు సరళము చేయబోతూ ఉన్నాడు. భయము తొలగిపోవునట్లుగా నీ పాదములను
నా దేవుడు ఎక్కడ నిలబెట్టబోతున్నాడంటే, నిన్ను కృంగదీస్తున్న పరిస్థితుల మధ్యలో నీ పాదములను నిలబెట్టబోతూ ఉన్నాడు. నిలబెట్టిన దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడంటే, నీ కొరకు రాజమార్గమును సిద్ధపరచబోతూ ఉన్నాడు. నీ ఆటంకాలన్నీ నీ పాదముల కింద ఉంచబోతూ ఉన్నాడు. నీ సమస్యలని నీ పాదముల కింద ఉంచబోతూ ఉన్నాడు. ఇక మీదట ఏది కూడా నీ ముంగిట నిలబడి నీ మీద గర్జించకుండా, నీ మీద పెత్తనము చేయకుండా నా దేవుడు వాటన్నిటిని నీ పాదముల కిందకి తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీ పాదముల కింద ఉంచబోతూ ఉన్నాడు. వాటన్నిటి మీద నీకు జయము కలగబోతూ ఉంది. వాటిని నువ్వు దాటుకొని వెళ్ళబోతూ ఉన్నావు. ఇక మీదట ఏ భయం నేను వెంటాడకుండా ఆ పరిస్థితులలో నుండి నా ప్రభు మిమ్మల్ని అందరినీ బయటకు తీసుకొని రాబోతూ ఉన్నారు. భయము అనే మాట నేను వేధించకుండా వాటన్నిటిని నా ప్రభు నిర్మూలపరచి నా దేవుడు నీకు ఏం చేయబోతున్నాడంటే, మార్గాలన్నిటినీ సరళము చేసి జయము కలిగిన చోట నీ పాదములు నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. అందుకే వారితో అంటారు, యెహోషువా, ఓ యెహోషువా, యాజకుల అరికాలు, యాజకుల పాదములు ఆ నదిలో అడుగు పెట్టమని చెప్పు, వారి పాదములు మోపమని చెప్పు. నేను ఒక అద్భుతం చేసి మూయబడిన మార్గాలన్నిటి నేను తెరవబోతున్నాను. నా ముగింపు మాటలుగా మీతో చెప్తున్నాను, ఓ సేవకుడికి చెప్తున్నాను. ఈరోజు మీరు దేన్ని చూచి భయపడవలసిన అక్కలేదు. నిన్ను భయపెడుతున్న చోటే ధైర్యంగా నీ అడుగు పెట్టు. నీవు అడుగు పెట్టిన చోటే నిన్ను వెంటాడుతున్న భయములోంచి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇక జరగదు అనుకున్న చోటే దేవుడు అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఇక దాటలేను అనుకున్న చోటే నా దేవుడు దాటించబోతూ ఉన్నాడు. ఇక జయము చూడలేను అనుకున్న చోటే జయమును నా దేవుడు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. అప్పగించబోతూ ఉన్నాడు. అప్పగించబోతూ ఉన్నాడు. ఇక మీదట ఏది కూడా నీ ముంగిట నిలబడకుండా నా దేవుడు ఒక అద్భుతము చేసి జయము నీ చేతులకు అప్పగించి నిన్ను దాటించునుగాక. చెప్పు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పు, హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన పాదములను ఎక్కడ నిలబెట్టబోతున్నాడు ఏంటి? ఒకటి, విశాలత కలిగిన స్థలములో నిలబెట్టి మన సరిహద్దులన్నిటిని ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు మన పాదములు ఆయన ఎక్కడ నిలబెట్టబోతున్నాడు అంటే, నిన్ను భయపెడుతున్న చోట నీ పాదములు నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎందుకు? భయపడి పారిపోయేదానికి కాదు. ఇక నేను దీని మీద జయము పొందలేను అనుకుంటున్నావే, ఇక దీన్ని నేను అధిగమించలేను అనుకుంటున్నావే, ఇది నా చేత కాదు అనుకుంటున్నావే, ఇది నేను చెయ్యలేను అనుకుంటున్నావే, చెయ్యలేను, చేత కాదు, ఇక మీద నేను జయించలేను అనుకున్న చోటే మీ పాదములు నా దేవుడు నిలబెట్టి ఇక అనుకున్న గమ్యము నా దేవుడు మిమ్మల్ని చేర్చబోతూ ఉన్నాడు. అనుకున్నట్లుగా నా దేవుడు మీ చేతులకు విజయమును అప్పగించబోతూ ఉన్నాడు. విజయమును అప్పగించి మీ హృదయమునకు ఆనందము నా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. ఆయన మన పాదములు ఎక్కడ నిలబెట్టబోతున్నాడంటే, నిన్ను భయపెడుతున్న చోట నీ పాదములు నిలబెట్టి ఇక మీదట ఆ భయము నీకు కలగకుండా వాటన్నిటి మీద నా దేవుడు మీ కుటుంబాలకు జయము దయచేయబోతూ ఉన్నాడు. జయమును చేత పట్టుకొని ఇక మీద నువ్వు తిరగబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు తలదించావేమో, దేనిని చూచి వారు తలదించారు కదా, ఆ నదిని చూచి, యోర్దాను నదిని చూచి తలదించారు కదా, నీకు కలుగుతున్న పరిస్థితులను చూచి తలదించావేమో. ఎందుకు తలదించావంటే నీ చేత కాక. ఎందుకు తలదించుకొని అడుగులు వేస్తున్నావంటే తల ఎత్తి చూడలేక. ఎందుకు తలదించుకొని బ్రతుకుతున్నావంటే కలుగుతున్న అవమానాన్ని బట్టి. నీవు తలదించుకొని చేత కాదని వెనకంజ వేస్తున్నావేమో. వెనకంజ వేయకు. నీవు తలదించుకొని అడుగులు వేయవద్దు. నా ప్రభు నీకు మాట ఇస్తున్నాడు, తల ఎత్తు, నీ తలను పైకెత్తు, నీతో కూడా నేను అడుగులు వేయబోతూ ఉన్నాను. నీ తలను పైకెత్తు, భయపెడుతున్న చోట నీకు జయమునివ్వబోతూ ఉన్నాను. నీ తలను పైకెత్తు, అధైర్యము కలగకుండా నేను ధైర్యముతో నింపబోతూ ఉన్నాను. నీ తలను పైకెత్తు, ఇక నీవు అనుకున్న గమ్యము నువ్వు చేరినట్లుగా నీతో కూడా నేను రాబోతూ ఉన్నాను. నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాను. నీ తలనెత్తు,
నేను నీ పట్ల ఒక నవనూతనమైన కార్యము జరిగించబోతూ ఉన్నాను. ఈ ఆరాధనలో ఈ మాటలు వింటున్న ప్రజలారా, మీ తలను పైకెత్తండి. మిమ్మల్ని భయపెడుతున్న చోటే మీ భయములోంచి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. భయం అనే మాట నీ బ్రతుకులో లేకుండా కొట్టివేసి నా ప్రభు మీ చేతులకు జయమునివ్వబోతూ ఉన్నాడు. జయమునివ్వబోతూ ఉన్నాడు. జయమును దయచేయబోతూ ఉన్నాడు. జయముతో మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. నీ పాదము ఎక్కడ మోపినా అక్కడ భయము లేకుండా నీవు బ్రతకబోతూ ఉన్నావు. బ్రతకబోతూ ఉన్నావు. ఎక్కడ నీ పాదము మోపినా అక్కడ జయమును చూడబోతూ ఉన్నావు. ఎక్కడ నీ పాదము మోపినా అపజయమనే మాట నీ బ్రతుకుల్లో లేకుండా నేను వెంటాడుతున్న ప్రతి శత్రువులందరినీ అణచివేసి నా దేవుడు నీ చేతులకు జయమును అనుగ్రహించబోతూ ఉన్నారు. నా దేవుడు జయమునిచ్చి నడిపించబోతూ ఉన్నారు. ఇక మీదట ఈ దినము నుండి నీవు ఎక్కడ అడుగు వేస్తున్నా అక్కడ ఏం కలుగుతుందంటే ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నా దేవుడు అణచివేసి వాటన్నిటి మీద నా దేవుడు నీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. గట్టిగా చెప్పండి, నా పాదములు ఏంటి ఏంటి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ స్థలమును విడిచి వెళుతుండగానే వెంటనే నీకు భయం కమ్ముకోవాలి. అప్పుడు చూడాలి అసలు నిజమైన ధైర్యం ఉందో లేదో. అదే అంటున్నాడు, భయపెడుతున్న చోట నిలబెట్టండి వారి పాదములను. ఏ నది అయితే భయపెట్టిందో ఆ నదిలో నిలబెట్టాడా లేదా? ఏంటండి వారి పాదం నిలబెట్టలేరా? నిలబడితే ఏం జరిగింది? అక్కడ రహదారి మార్గాలన్నీ తెరవబడిపోయాయి. ఇప్పుడు నేను కూడా కోరుకుంటున్నానండి, నీ పాదములు నా దేవుడు ఎక్కడ ఉంచబోతున్నాడో తెలుసా? మిమ్మల్ని ఏ వ్యక్తి అయితే భయపెడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే వేదనకు గురి చేస్తున్నాడో, అది వ్యాపారంలో, ఉద్యోగంలో, చేతి పనులు ఎక్కడైనా కావచ్చండి. ఎక్కడ నిన్ను భయపెడుతున్నారో, ఎక్కడ నిన్ను భయపెడుతున్నాయో ఆ స్థలములోనే నా ప్రభు నీ చెయ్యి పట్టుకొని నీ అడుగును పెట్టబోతూ ఉన్నాడు. అడుగు పెట్టిన చోట నీకు రహదారిని పుట్టించబోతూ ఉన్నాడు. ఆటంకాలు తీసివేయబోతూ ఉన్నాడు. మార్గంలో సరళము చేయబోతూ ఉన్నాడు. రహదారి కలిగినట్లుగా ఈ దినము నుండి నీ మార్గములలో నీకు వెలుగును కలగచేసి నీ మార్గములో అడ్డుగా నిలబడిన వాటన్నిటిని అణచివేసి నీవు క్షేమకరంగా వెళ్ళినట్లుగా నీ బ్రతుకు దినములన్నిట నీవు క్షేమము చూచున్నట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యము జరిగించునుగాక. చెప్పండి గట్టిగా. 2 మాటలు మీతో చెప్పా. ఒకటి, మన పాదములను ఎక్కడ ఉంచుతాడైనా? విశాలత కలిగిన ఇరుకుల్లో నుండి విశాలత కలిగిన స్థలములో మన పాదములు నిలబెట్టి మన సరిహద్దులను విశాలపరుస్తాడు. ఎక్కడ ఉంచుతాడు మన పాదములను అంటే, నిన్ను భయపెడుతున్న చోటకి నీ పాదములను తీసుకుని వెళ్ళి ఆ చోట నీ పాదములు నిలబెట్టి నీ కొరకు ఒక రాజ్య మార్గాన్ని ఏర్పాటు చేసి నీ చేతులకు నా దేవుడు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, జయము కలిగిన చోట నీ పాదములు నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. 3వ మాట, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 24వ వాక్యం. ఆషేరును గూర్చి ఇట్లనేను, ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడిను. అదిగో తన పాదములను అతడు తైలములో ముంచుకొనెను. ఇక తలెత్తిన చూడండి, ముగిస్తాను. ఒక 2-3 నిమిషాలు తలెత్తిన చూడండి. ఆషేరును గురించి లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, అతని పాదములు ఎక్కడ ముంచాడంట? అతని పాదములను దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చి పెట్టాడు అంటే తైలములో. ఏ తైలం? ఏ తైలం ఏంటండి? ఏ తైలం? అతని పాదములు ఎక్కడ ఉంచాడు దేవుడు తీసుకొని వచ్చి? అభిషేక తైలములో దేవుడు అతని పాదములను ఉంచాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇతడు దేనితో నింపబడిపోయాడు? ఏంటండి? పరిశుద్ధాత్మ శక్తి చేత. పరిశుద్ధాత్మ శక్తి చేత ఇతడు నింపబడిపోయాడు. ఆషేరు, ఎందుకు ఇంతగా నీవు దీవెనకరంగా మలచబడ్డావు?
నీ సహోదరులందరికంటే ఎందుకు నీకు ఘనత కలిగింది? నీవు ఎక్కడ అడుగు పెడుతున్నావు అక్కడ ఎందుకు దీవెనకు నాంది పలుకుతున్నావు అంటే ఆషేరు ఒకటే చెబుతాడు, అయ్యా నా పాదములను నేను ఎక్కడ పెట్టానంటే తైలాభిషేకములో నా పాదములను నేను ముంచాను. నా దేవుడు నా పాదములను అభిషేకముతో అంటిపడవేశాడయ్యా. గనుక నేను ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నా దేవుడు నాకేం కలుగ చేస్తున్నాడు? ఘనత, ఆశీర్వాదం, అందరికంటే ఒక ఉన్నతమైన స్థితిని నా దేవుడు నాకు దయచేస్తూ వచ్చాడు అంటాడండి. ఇప్పుడు నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈనాటి వరకు నీ పాదములు తైలాభిషేకములు నింపబడలేదేమో అంటే నీ సర్వ శరీరం దేవుని ఆత్మచేత నింపబడక, దేవుని ఆత్మచేత అలంకరించబడక, దేవుని ఆత్మచేత నీవు పొందుకోక నీ శరీరం మొత్తం ఒకవేళ దేవుని ఆత్మకు దూరముగా ఉందేమో నాకు తెలియదండి. అందుకే దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి దీవెన నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదం నీకు దూరం అయిపోతుంది. ఎంతకాలం మన భక్తి కలిగిన మార్గం అంటే చాలామంది చెబుతారండి, నాది 10 సంవత్సరాలండి, నాది 15 సంవత్సరాలండి, నాది 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలు 15, 10 చెప్పుకుంటున్నావు, మరి అభిషేకముతో నింపబడ్డావా? ఆ అనుభవం ఏం లేదండి. పరిశుద్ధాత్మ అనుభవం నీలో ఉందా? అది ఎలాగ ఉంటుందో కూడా మాకు తెలియదండి. మరి ఎంతకాలం మందిరం అడుగు పెట్టావు? నేనంటే పలానా సంవత్సరం అండి, డేటుతో సహా చెప్పగలుగుతావు. చెప్పిన ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏంటండి? లేదు. నా ముగింపు మాటలుగా ప్రభు రాకడ చివరి దినాలలో ఒక సేవకుడిగా చెబుతున్నాను, ఎంతకాలం దేవుని ఆవరణమునకు వచ్చి వెళుతున్న ప్రయోజనము ఉండదు, ప్రయోజనము కలగదు. నీ సర్వ శరీరం దేనితో తడపబడాలో తెలుసా? నీ సర్వ శరీరం దేనితో నింపబడాలో తెలుసా? తైలాభిషేకముతో నీ సర్వ శరీరం తడపబడితేనే నీకేం కలుగుతుంది? ఒక ఘనత కలుగుతుందండి. ఒక ఘనత కలగాలన్నా, ఒక ఆశీర్వాదం కలగాలన్నా ఏమవ్వాలి? నీ సర్వ శరీరం తడపబడాలి, నీ పాదములు తైలముతో తడపబడాలి, నీ తల దేనితో అంటబడాలి. ఏంటి మాట్లాడండి? దేనితో అంటబడాలి? అందుకే కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తాడని మీరు చదవద్దులేండి. అది అహరోను తల మీద పోయబడి, ఏంటి? అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. తల మీద పోయబడిన అభిషేకం, కాళ్ళతో నింపబడిన అభిషేకం నీ సర్వ శరీరమునకు ఏం కలగ చేస్తుందంటే జీవమును కలగ చేస్తుందండి. మరణం తొలగిపోతూ ఉంది, మరణం కొట్టివేయబడుతుంది. అక్కడ శాశ్వత జీవం నిలిచి ఉంటుంది, శాశ్వత జీవం నిలిచి ఉంటుంది. అలాంటి తైలాభిషేకము చేత నీ పాదములను నీవు తడుపుకోగలిగితే నీ సర్వ శరీరమునకు కావలసిన జీవమును నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. ఈ ఆరాధనలో నీ సర్వ శరీరం అంతా తైలాభిషేకము చేత నింపబడునుగాక, నింపబడునుగాక. నీ సర్వ శరీరం అంతా ఆత్మ చేత నింపబడునుగాక. ఎప్పుడు నీవు పొందుకోలేని అభిషేకం, ఎప్పుడు నీవు చూడలేని అభిషేకము చేత నా దేవుడు ఈ దినమున ఒక్కొక్కరిని 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 నింపబోతూ ఉన్నాడు, నింపబోతూ ఉన్నాడు, నింపబోతూ ఉన్నాడు. తైలాభిషేకం నిన్ను తాకుతూ ఉంది, నిన్ను తాకుతూ ఉంది, నిన్ను తడుపుతూ ఉంది. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా నా దేవుని అభిషేకం నిన్ను తాకునుగాక, తాకునుగాక, తాకునుగాక. నీ పాదములను పరిశుద్ధాత్మ దేవుడు తడపబోతూ ఉన్నాడు, తడపబోతూ ఉన్నాడు. పరవశించు, పరవశించు, పరవశించు. నీ కాళ్ళకు నా దేవుడు నాట్యమును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ కాళ్ళను లేని కాళ్ళ వలె
లేని కాలవలు నా దేవుడు నింపబోతూ ఉన్నాడు, నింపబోతూ ఉన్నాడు, నింపబోతూ ఉన్నాడు, నింపబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి శక్తి నేను ఆవరించునుగాక, ఆవరించునుగాక, ఆవరించునుగాక. అదిగో 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 ఒక్కొక్కరిని 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 తడుపుతూ ఉన్నాం. తైలాభిషేకం 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 పొందుకో, యేసు నామములో, యేసు నామములో పొందుకో, పొందుకో, పొందుకో. నింపబడు 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 నింపబడు. అంత దినాలలో మనుషులందరి మీద కుమ్మరించబడుతున్న అభిషేకం 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 అభిషేకం. ఒక్కొక్కరిని 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 తాకుతూ ఉంది, తాకుతూ ఉంది, తాకుతూ ఉంది. గాలి ఒక వ్యక్తిని తాకినట్లుగాను పరిశుద్ధాత్మ స్పర్శ ఒక్కొక్కరిని 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 తాకునుగాక, 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 తాకునుగాక. విశ్వసించు విశ్వసించు. నా దేవుడిని విశ్వాస పరిమాణమును బట్టి అద్భుతం చేయబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. రెండంతల అభిషేకం నిన్ను నింపబోతూ ఉంది, నింపబోతూ ఉంది, నింపబోతూ ఉంది. అలాంటి తైలాభిషేకము చేత నీవు నింపబడుదువుగాక, నీవు నింపబడుదువుగాక. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఎప్పుడు నీవు చూడని అభిషేకపు తైలం నీ తల మీద నా దేవుడు పోయబోతూ ఉన్నాడు. నీ తలను అంటబోతూ ఉన్నాడు, నిన్ను అభిషేకించబోతూ ఉన్నాడు, నిన్ను అభిషేకించబోతూ ఉన్నాడు. ఈ చివరి దినాలలో నా దేవుడు అభిషేకం నేను దాటిపోకుండా ఆయన అభిషేకముతో నా దేవుడు మిమ్మల్ని నింపి అభిషేకము కలిగిన అనుభవాలలో నీ పాదములు జారిపోకుండా నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ పాదములు ఈ దినం నుండి అభిషేకములు నిలిచి ఉండబోతూ ఉన్నాయి, అభిషేకములు నిలిచి ఉండబోతూ ఉన్నాయి, అభిషేకములు నిలిచి ఉండబోతూ ఉన్నాయి. ఈ దినము నుండి నీ పాదములు లోకములో లేక, లోక సంబంధమైన వాటిలో లేక దేవుని అభిషేకములు పరిశుద్ధాత్మలో నీ పాదములు నిలబెట్టబోతూ ఉన్నాడు, నిలబెట్టబోతూ ఉన్నాడు. అలాంటి అభిషేకం నీవు పొందుకొని ప్రభు రాకడకు నువ్వు సిద్ధపరచబడుదువుగాక, ప్రభు ఎదుట నీవు మహిమ కలిగిన వ్యక్తిగా నిలిచి ఉందువుగాక. ఆ తైలాభిషేకములో నీ పాదములు నిలబడితే నీకు శాశ్వత జీవం నా దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించబోతూ ఉన్నాడు. మరణమును కొట్టివేయబోతూ ఉన్నాడు. పాతాళపు మరణం నీ మీద నుంచి తొలగిపోతూ ఉంది, పాతాళపు మరణం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. నీలో జీవము కలగబోతూ ఉంది, నీవు జీవమును పొందుకోబోతూ ఉన్నావు, జీవాన్ని పొందుకోబోతూ ఉన్నావు, జీవమును అనుభవించబోతూ ఉన్నావు. మరణం మరణం నిరర్ధకము చేయగలిగిన నా దేవుని ఆత్మ నీళ్ళు అడుగు పెట్టబోతూ ఉంది, అడుగు పెట్టే ఉంది. ఈ దినము నుండి నీ పాదములు మరణములో లేకుండా జీవము కలిగిన చోట నా దేవుడు నీ పాదములు నిలబెట్టును గాక. అందుకే ఆశను గురించి లేఖనం చెప్పకుండా చెబుతుంది, అతని పాదములు తైలముతో నింపబడెను, తైలము అంటబడెను. ఈ ఆరాధనలో నా ప్రభు నీ సర్వ శరీరమును అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నా దేవుని అభిషేకం, నా దేవుని అభిషేకం నిన్ను నింపబోతూ ఉంది, తాకబోతూ ఉంది, తాకబోతూ ఉంది. వర్షము తడిపినట్లుగాను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు, నిన్ను నింపబోతూ ఉన్నాడు, నింపబోతూ ఉన్నాడు. అగ్ని అభిషేకం నీవు పొందుకొని ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడబోతూ ఉన్నావు, నువ్వు సిద్ధపడబోతూ ఉన్నావు, సిద్ధపడబోతూ ఉన్నావు. ఈ ఆరాధన ముగించలేపే రెట్టింపైన అభిషేకం నీవు పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు, నీవు అనుభవించి తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. నీవు తప్పక నీవు పొందుకునేదవుగాక. అందుకే
యాకోబు చప్పకన చెప్తున్నాడు, నేను పాదము మోపిన ప్రతి చోట నా దేవుడు నన్ను ఆశీర్వదించును. మన పాదములు ఎక్కడ ఉంచాలనుకున్నాడు? ఇరుకులుండి విశాలత కలిగిన స్థలములో. మన పాదములు ఎక్కడ ఉంచాలనుకున్నాడు? జయము కలిగిన చోట. మన పాదములు ఎక్కడ ఉంచాలనుకున్నాడు? పరిశుద్ధాత్మ అనుభవాలలో మన పాదములను ఆయన ఉంచబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులు విశాలపరచబోతూ ఉన్నాడు. నీ భయములు తీసివేసి జయము ఇవ్వబోతూ ఉన్నాడు. నీ మరణము నిరర్థకం చేసి నా దేవుని ఆత్మ నీలో జీవమును కలగచేయబోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఒక్కొక్కరిని పావురము సంచరించినట్లుగాను పరిశుద్ధాత్మ దేవుడు పావురపు ఆకారములో ఒక్కొక్కరిని తాకబోతూ ఉన్నాడు. అదిగో ఒక్కొక్కరిని ఈ చివరి నుండి ఆ చివరి వరకు, ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఆత్మక్రియ, పరిశుద్ధాత్మ క్రియ సంఘంలో జరగబోతూ ఉంది. అనుభవించు. హర్షించు, చప్పట్లు కొడుతూ హర్షించు. అభిషేకించబడు. దేవుని అభిషేకం నిన్ను దాటిపోవట్లేదు, నిన్ను తాకుతూ ఉంది, నింపుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు శూన్యముగా ఉన్న నీ జీవితమును, నిరాకరముగా ఉన్న నీ జీవితమును విలువ కలిగిన వ్యక్తిగా మార్చబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ క్రియ నీ చీకటిని తీసివేయబోతూ ఉంది. నీ పాపపు ఆలోచన కొట్టివేయబోతూ ఉంది. నీ పాపపు ఉద్దేశాలను తీసివేయబోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనే సంచరిస్తూ ఉన్నాడు. నా ప్రజలారా, దేవుని రక్తంతో కడగబడిన సమూహమా, దేవుని అడుగు. నీ ఆత్మచేత నింపు, నీ తైలాభిషేకంతో నింపు అని అడుగు. నేను దాటిపోకుండా ఆయన అభిషేకముతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. నీ పాదములు ఇక మీదట లోకంలో కలిసిపోకుండా నా దేవుని అభిషేకములు నిలిచి ఉండబోతూ ఉన్నాయి. నిలిచి ఉండును గాక. మీరు పరిశుద్ధాత్మలో నిలిచి ఉండెదరు గాక. పరిశుద్ధాత్మ తాకిడి చేత మీరు తాకబడుదురు గాక. పరిశుద్ధాత్మ చేత నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు పోలికను మీకు దయచేయును గాక. క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని నిలబెట్టును గాక. అలాంటి అభిషేకము చేత నా దేవుడు మిమ్మల్ని అందరినీ నింపునుగాక. మన పాదములు విశాలత కలిగిన స్థలములో ఆయన నిలబెడతాడు. మీ పాదములన్నిటినీ నా దేవుడు ఆ చోట నిలబెట్టునుగాక. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. 3 మాటలు మీతో చెప్పా. ఒకటి, మన పాదములను ఎక్కడా మన పాదములను జయము కలిగిన చోట నిలబెడతాడు. మన పాదములు ఎక్కడ పెడతాడు? ఇక అభిషేకములో. మన పాదములకి ఎక్కడ ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు ఎక్కడుందో నీ పాదం నేను అనకూడదు, మీరు వినకూడదు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, మీ పాదములు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ చోట నుండి ఎక్కడెక్కడింది వలలలో చిక్కుబడి, బురదలో చిక్కబడి, బురద ఇరిమి గ్రంథం చక్కగా ఉంటుంది అన్నమాట. పాదములు బురదలో చెక్కబడ్డాయంట. బురదలో చెక్కబడి, వాళ్ళలో చెక్కబడి, అపాయపు అంచులు నిలబడి, ఒకవేళ నీ పాదములు ఉన్నాయేమో లోకంలో, ఆ చోట నుంచి ఈరోజు నా ప్రభు తీసి బయట పెట్టి మీ పాదములన్నీ ఎక్కడ ఉంచబోతున్నాడంటే పరిశుద్ధాత్మ వశములో మీ పాదములన్నిటి నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ అనుభవాలు మీ పాదములు ఇక మీద నిలిచి ఉండునుగాక. నేను అడుగుపెట్టిన ప్రతి చోట
నాకు ఆశీర్వాదాన్ని కలగచేయండి. అడుగు పెట్టిన ప్రతి చోట నేను దీవెనను చూడాలని చిన్న ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు, మిమ్మల్ని ఈ విధంగా స్తుతించినట్లుగా, మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరు చూపెట్టిన కృప కొరకై మీకు స్తోత్రము తండ్రి. నిజమే, యాకోబు అన్నట్లుగా నా పాదము పెట్టిన ప్రతి చోట నా దేవుడు నన్ను ఆశీర్వదించు. నిజమే నాయనా, ఈ ప్రజలు ఈ దినమును ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ ఈ ప్రజలకు ఆశీర్వాదం కలుగునుగాక, అక్కడ ఈ ప్రజలకు దీవెన కలుగునుగాక తండ్రి. మా పాదములు విశాలత కలిగిన స్థలములు నిలబెడతారని, మా పాదములు జయము కలిగిన చోట నిలబెడతారని, మా పాదములు తైలాభిషేకములు నిలబెడతారని మాట ఇచ్చున్నారు. ఈ ప్రజల సరిహద్దులు విశాలపరచబడునుగాక, ఈ ప్రజలకు జయం కలుగునుగాక, ఈ ప్రజలు అభిషేకముతో నింపబడుదురుగాక. ఈ దినం నుండి ఈ అనుభవాలలో ఈ ప్రజలు నడిపించే సాక్షిగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువునే యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సమ్ముఖం కూడి వచ్చిన వారికి, ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు సదాకాలము తోడై ఉండి అడుగు పెడుతున్న ప్రతి చోట ఆశీర్వాదాన్ని, జీవమును, దీవెనను నా దేవుడు ప్రతి ఒక్కరికి కలగచేయునుగాక. ఆమెన్.